హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో మనం స్వీట్ స్టాప్ స్టైల్లో కాజు బర్ఫీ, అదేనండి కాజీ కత్లీ అని కూడా అంటారు కదా, మనం ఇంట్లోనే చక్కగా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఒక కప్పు జీడిపప్పుతో ఈ కాజు బర్ఫీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు జీడిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పు పలుకుని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాచిన పాలు అరకప్పు వరకు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకున్న కాజు పేస్ట్ ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకుని అందులో అరకప్పు వరకు పంచదార వేసుకోవాలి. సేమ్ కప్పుతో పావు కప్పు వరకు నీళ్లు వేసుకుని పంచదార పూర్తిగా కరిగిన తర్వాత కంటిన్యూగా కలుపుతూ తీగపాకం వచ్చేంత వరకు మీడియం మంట పైన ఉడికించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత కంటిన్యూగా కలుపుకోవాలి ఆపకుండా. ఇప్పుడు పాకం వచ్చిందా లేదని చూద్దాము. ఇలా తీగ పాకం రావాలన్నమాట, గట్టి పాకం. ఇలా తీగ పాకం వచ్చిన వెంటనే మిక్సీ పట్టించుకున్న కాజు పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కాజు పేస్ట్ వేసుకున్నాక పాకంలో కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే కనుక మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. అంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అవుతున్నప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ప్యాన్ కంటుకోకుండా ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో నుంచి కొంచెం తీసుకొని ఉండ కింద చుడుతున్నప్పుడు మనకి చేతికి అంటుకోకుండా రోల్ కింద ఇటువైపు చుట్టినా సరే అటువైపు రోల్ అవుతుంటే కనుక ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ముద్దను ఇలానే వదిలేసి ఇందులో ఉన్న వేడి పూర్తిగా చల్లారేలాగా ప్యాన్కి ఇలా అప్లై చేసేసుకోండి. స్టవ్ పై నుంచి పక్కకు దించేసుకొని ఒక 10-20 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఫ్యాన్ కింద అలా మాత్రం పెట్టొద్దు. ఒక 20 నిమిషాల తర్వాత ఇప్పుడు అంతా ముద్ద కింద చుట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని రౌండ్గా చుట్టుకున్న తర్వాత కట్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉండే ఇంట్లో ఏదైనా ప్లేట్ తీసుకొని స్టీల్ ప్లేటు అడుగు భాగానికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకొని ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా చేసుకోవాలి. ఇలా మందంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఇంట్లో ఉంటే గనక సిల్వర్ ఫాయిల్ పెట్టుకొని ఇప్పుడు నైఫ్తో డైమండ్ షేప్లో లేదా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. ఫస్ట్ ఏదో ఒక వైపు నిలువుగా అయినా అడ్డంగా కట్ చేసుకొని తర్వాత క్రాస్ తీసుకుంటే మనకి డైమండ్ షేప్ వస్తుంది. కట్ చేసిన వెంటనే అంటుకొని రాకపోతే కనుక ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకుని తర్వాత తీసుకోండి. కొంచెం గట్టిగా అవుతాయి. నేనైతే తొందరపాటు తీసేసాను, లైట్గా అంటుకుపోయాయి. ఇంట్లోనే ఈజీగా చేసుకునే కాజు బర్ఫీ రెడీ. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.